వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జామెట్రీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు టెట్ పేపర్లో పేపర్ 1, పేపర్ 2 ఇద్దరికి ఉపయోగపడుతుంది. జామెట్రీ పార్ట్ 2 అంటే పార్ట్ 1 ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి పార్ట్ 2 పార్ట్ 1 కూడా ఉంటుంది, మీరు చూడండి. పార్ట్ 2లో ఒక 12 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి స్కిప్ చేయకుండా చూడండి. మీకు కొన్ని ఈజీ క్వశ్చన్స్, కొన్ని హార్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. జామెట్రీ టెట్ పేపర్లో కూడా అప్పుడప్పుడు ఈజీ అడుగుతుంటాడు, అప్పుడప్పుడు హార్డ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. కాబట్టి వాటన్నిటిని మిక్స్ చేసి ఒక 12 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఒక క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి అనేది ఒకసారి వెళ్ళినట్టయితే చూడండి. ఇక్కడ 2 parallel lines are intersected by a transversal. If the interior angles on the same side of the transversal are 2x minus x and 3x minus 7, what is the value of x? తెలుగులో చూసినట్లయితే రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాలు అయితే ఎక్స్ విలువ ఎంత అంటుంది. సో మనం సమాంతర రేఖలు, మనం తిర్యక్ రేఖ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే, సమాంతర రేఖలు మరి తిర్యక్ రేఖ ఖండించుకున్నప్పుడు మనకు సమాంతర రేఖలకు తిర్యక్ రేఖ ఖండించినప్పుడు మనకు ఏకాంతర కోణాలు తిర్యక్ రేఖ ఒకే వైపు ఉన్న అంతర కోణాలు మరియు శీర్షాభిముఖ కోణాలు, సదృశ కోణాలు, ఏకాంతర కోణాలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఒకసారి మనం చూసినట్లయితే డయాగ్రామ్ వేసుకున్నట్లయితే ఒకసారి చూడండి. రెండు సమాంతర రేఖలు గీయడం జరిగింది. రెండు సమాంతర రేఖలకు ఒక తిర్యక్ రేఖ, ఇది ఒక తిర్యక్ రేఖ గీస్తే తిర్యక్ రేఖ ఒకే వైపు ఉన్న అంతర కోణాలు ఈ రెండు అనుకోవచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్న ఈ 2 పార్ట్స్ అనుకోవచ్చు. సో రెండు అంతర కోణాలు ఇచ్చిన మనం ఇంతకుముందు ఈ తిర్యక్ రేఖకు ఒకే వైపున్న సమాంతర రేఖలు ఇచ్చినప్పుడు, సమాంతర రేఖను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉన్న అంతర కోణాలు అనేటివి సంపూరకాలు. ఈ రెండు సంపూరకాలు. ఇప్పుడు సంపూరకాలు అంటే తెలుసు కదా, 180 డిగ్రీస్ ఉండాలి. వాటి మొత్తం 180 డిగ్రీస్ ఉండాలి. ఎప్పుడు ఇది ప్యారలల్ లైన్స్ అయినప్పుడు మాత్రమే పాసిబుల్ ఈ కండిషను. నాన్ ప్యారల్ అయితే పాసిబుల్ కాదు. కాబట్టి ప్యారలల్ అని ఇచ్చింది కాబట్టి మనం అది తీసుకుంటాం. సో ఇక్కడ ఈ రెండిటి మొత్తం ఈ రెండు కోణాల మొత్తం మనకు 180 ఉండాలి. కాబట్టి చూద్దాం ఒకసారి. 180 2x minus 8 plus 3x minus 7 is equal to 180. సో ఎక్స్ లైక్ టర్మ్స్ కాబట్టి సజాతి పదాలు కాబట్టి యాడ్ చేస్తే 5x minus 8 minus 7 minus 15 is equal to 180. 5x is equal to 180 plus 15. 5x is equal to 195. సో x is equal to ఎంత వస్తుంది మనకు? 195 by 5. 5 1 జా 5 3 జా 15, 4 మిగులుతుంది, 4 5 45, 5 9 జా 45. సో x is equal to 39. x అడిగింది కాబట్టి x is equal to 39 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకు దీనిపైన కూడా క్వశ్చన్ రావచ్చు కంపల్సరీ. శీర్షాభిముఖ కోణాలు, ఏకాంత తిర్యరేఖ ఒకే వైపు ఉన్న అంతర్ కోణాలు, తిర్యరేఖ ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు, అవేమైతాయి? అవి కూడా సప్లిమెంటరీ. తిర్యరేఖ ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు కూడా సప్లిమెంటరీ, అంటే సంపూరకాలే. సో ఆ రకంగా మనకు సదృశ కోణాలు సమానం, ఏకాంతర కోణాలు సమానం, శీర్షాభిముఖ కోణాలు సమానం, ఆసన్న కోణాలు సంపూరకాలు, తిర్యరేఖ ఒకే వైపు ఉన్న అంతర్ కోణాలు సంపూరకాలు, తిర్యరేఖ ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు కూడా సంపూరకాలు. ఈ కండిషన్స్ అన్ని మనకి దేనిపైన ఒక దానిపైన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో సెకండ్ క్వశ్చన్ ఏంటనేది ఒకసారి చూసినట్లయితే, ఒక త్రిభుజంలోని కోణాలు 2:3:4 నిష్పత్తిలో ఉంటే వాటిలో అతిపెద్ద కోణం అంటాడు. తెలుసు కదా మనకు నిష్పత్తిలో, కోణాల నిష్పత్తిలో ఇచ్చినప్పుడు 2:3:4 ఇచ్చేస్తే అన్నీ యాడ్ చేసుకుంటాం. 7 9 అయింది. సో మరి మనకి ఇంత పెద్ద కోణం 4 కాబట్టి 4/9 ఇంటూ మొత్తం త్రిభుజంలో కోణాల మొత్తం ఎంత? 180. 9 1 జా 9 2 జా 80 డిగ్రీస్. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎట్లా చేయొచ్చు? లేదా కోణాలు ఒక కోణం 2x, ఒక కోణం 3x, ఒక కోణం 4x అనుకుంటే వాటి మొత్తం 180కి సమానం చేస్తాం. 9x ఈజ్ ఈక్వల్ టు 180. సో x ఈజ్ ఈక్వల్ టు 180/9.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. ఎక్స్ 20 కాబట్టి ఇలా ఫస్ట్ కోణమేమో 2 ఇంటూ 20, 20 ఇంటూ 2 40 వస్తుంది. నెక్స్ట్ 3 ఇంటూ 20 60 వస్తుంది. 4 ఇంటూ 20 80 వస్తుంది. సో ఇక్కడ పెద్ద కోణం 80 డిగ్రీస్. ఇక్కడ డైరెక్ట్ 4 అనేది పెద్ద కోణం అవుతుంది, 2 అనేది చిన్న కోణం అయితే రేషియో ఇచ్చింది కాబట్టి మనం డైరెక్ట్ చేయొచ్చు ఇక్కడ 80 డిగ్రీస్. సో మీరు స్పీడ్గా ఎట్లా ఈజీగా ఉంటే అలా చేసుకోవచ్చు. చూడండి క్వశ్చన్ నెంబర్ 3లో in the interior angles of a regular polygon is 5 times its exterior angle. How many sides does the polygon have? ఒక క్రమ బహుభుజి యొక్క అంతర కోణం దాని బాహ్య కోణానికి 5 రెట్లు ఉంటే ఆ బహుభుజికి ఎన్ని భుజాలు ఉంటాయి? ఇది కొద్దిగా ఎక్కడ ఇంట్రడక్షన్లో రాని క్వశ్చన్ ఇది. ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒకసారి చూడండి. ఒక క్రమ బహుభుజి అంటుండు, దానికి ఎన్ని భుజాలు ఉంటాయో ఫైండ్ అవుట్ చేయాలి మనం. కానీ దాని అంతర కోణానికి బాహ్య కోణానికి రిలేషన్ ఇచ్చింది 5 టైమ్స్ అని. అంటే దాని అంతర కోణం దాని బాహ్య కోణానికి 5 టైమ్స్ ఉంది. అంటే బాహ్య కోణం మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అంతర కోణం ఏమవుతుంది 5x అవుతుంది. అంటే బాహ్య కోణానికి అంతర కోణం 5 టైమ్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 5x అవుతుంది. ఎప్పుడైనా క్రమ బహుభుజిలో దాని అంతర కోణం బాహ్య కోణాల మొత్తం మనకు 180 డిగ్రీస్ ఉంటుంది. అంతర కోణం బాహ్య కోణాల మొత్తం 180 డిగ్రీస్ ఉంటుంది. సో చూద్దాం మరి ఎక్స్ ఎంత వస్తుందో ఒకసారి చూసినట్టయితే మనం ఎక్స్ ప్లస్ 5x వాటి మొత్తం ఎంతకి ఈక్వల్ చేసుకోవాలి? 180కి ఈక్వల్ చేసుకోవాలి. 6x ఈజ్ ఈక్వల్ టు 180. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 బై 6. 6 1 జా 6 3 జా అంటే 30. ఎక్స్ అనేది ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఎప్పుడైతే ఎక్స్ 30 వచ్చిందో మనకు ఈ బహుభుజిలో మొత్తం సంపూర్ణ కోణం 360 కాబట్టి 360ని బై 30 ఎంత వచ్చింది? ఎక్స్ వాల్యూ ఎంత వస్తే అంత 30 చేయాలి. 3 1 జా 3 12. ఆ క్రమ బహుభుజికి 12 భుజాలు ఉంటాయి. అర్థమైంది కదా? ఇక్కడ అంతర్కోణం బాహ్య కోణానికి ఇచ్చిన రిలేషన్ రెండింటిని యాడ్ చేస్తే మనం 180కి ఈక్వల్ చేసుకుని ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వచ్చిన తర్వాత ఆ కోణాన్ని మొత్తం 360 తోటి డివైడ్ చేస్తే మనకు భుజాల సంఖ్య వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ సమబాహు త్రిభుజం తీసుకున్నాం అనుకోండి. చూడండి ఇక్కడ సమబాహు త్రిభుజం, ఇక్కడ ఇది బాహ్య కోణం, ఇది 120 ఉంటుంది, ఇది 60 ఉంది. అంతర్కోణం బాహ్య కోణంలో ఎంత ఉంది? హాఫ్ ఉంది. అంతరకోణం ఇది అంతరకోణం, బాహ్య కోణంలో ఎంత ఉంది? హాఫ్ ఉంది. అక్కడనేమో అంతర్కోణం ఎక్కువ ఉంది, హాఫ్ ఉంది. కాబట్టి మనం బాహ్య కోణం ఎక్స్ అనుకుంటే అంతర్కోణం x/2. ఇక్కడ కూడా బాహ్య కోణం ఎక్స్ అనుకున్నాం, అంతర్కోణం 5x అయింది. ఈ రెండింటిని ఎక్స్ ప్లస్ x/2 ఈజ్ ఈక్వల్ టు, ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు, 180కి ఈక్వల్ చేస్తాం. సో ఎల్సిఎం తీసేస్తే 2x ప్లస్ ఎక్స్, ఎల్సిఎం 2 వస్తుంది. 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది 2x, 1 ఇక్కడ మల్టిప్లై 1x ఈజ్ ఈక్వల్ టు 180. 3x ఈజ్ ఈక్వల్ టు 180. 3x ఈజ్ ఈక్వల్ 180. ఈ 2 అటు వెళ్తే ఇంటూ 2 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 180 ఇంటూ 2/3. 3 1 జా 360 జా అంటే 120. ఎక్స్ ఎంత? 120. ఇప్పుడు 120ని ఏం చేయాలి? 360తో డివిజన్ చేయాలి. 360ని 120తో డివిజన్ చేయాలి. 12 3 జా అంటే ఎన్ని భుజాలు ఉంటాయి? దానికి 3 భుజాలు ఉంటాయి. సో ఇది ఈ ఒక క్రమ బహుభుజి యొక్క అంతర్కోణం ఇచ్చి బాహ్య కోణానికి ఎన్ని టైమ్స్ ఇచ్చినప్పుడు దానికి ఎన్ని భుజాలు ఉంటాయో ఫైండ్ అవుట్ చేయడానికి ఆన్సర్. చూడండి ఇక్కడ ఒక సమచతుర్భుజం రాంబస్. The length of the diagonals of a rhombus are 16 centimeters and 12 centimeters. What is the length of each side of the rhombus? ఈచ్ సైడ్ అంటే ఒక సైడ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మనకు. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ రాంబస్. ఒక సమచతుర్భుజం యొక్క కర్ణాల పొడవులు 16 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు అయితే ఆ చతుర్భుజం యొక్క ప్రతి భుజం పొడవు ఎంత? ఆ చతుర్భుజం యొక్క ప్రతి భుజం పొడవు ఎంత? ఒకసారి చూడండి రాంబస్ మనం ఒకసారి డయాగ్రామ్ వేసుకున్నట్టయితే డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. రాంబస్లో కర్ణాలు లంబ సమద్వికరణం చేసుకుంటాయి. కర్ణాల పొడవులు ఇచ్చిండు, ఒకటి 16 అన్నాడు కాబట్టి లంబ సమద్వికరణం చేసుకున్నాడు కాబట్టి ఇది 8, హాఫ్ తీసుకుంటే 8, ఇంకో 12 అన్నాడు కాబట్టి ఇది 6. ఈతల 6 ఉంటుంది, ఈతల 8 ఉంటుంది.
సో ఈ భుజం పొడవు కావాలి కాబట్టి ఈ అన్ని లంబకోణ త్రిభుజాలే. డయాగ్నల్స్ రాంబస్ని 4 లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తాయి. చూద్దాం మరి ఇప్పుడు ఇది పైథాగరస్ థీరం మనం అప్లై 6, 8 ఇక్కడ ఎక్స్ మనకు తెలియదు, కర్ణం తెలియదు. ఇది ఒక లంబకోణ త్రిభుజం ఏఓడి. ఏఓడి ఒక లంబకోణ త్రిభుజం మనం తీసుకున్నట్లయితే ఏఓడి ఇది 8 ఉంది, ఇది 6 ఉంది, ఇది ఎక్స్. ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ 8 వస్తే ఇక్కడ 6, ఇక్కడ ఎక్స్. రైట్. చూద్దాం కారణం ఏంది మనకు? కారణం యొక్క వర్గం అంటే ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ ప్లస్ ఓఏ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడి 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 64 ప్లస్ 36. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 100. x is equal to under root of plus or minus 100. X is equal to plus or minus 10. సో మైనస్ కన్సిడర్ చేయమని ప్లస్ 10 కన్సిడర్ చేస్తాం కాబట్టి ప్లస్ 10. సో ఇట్లాంటి వీడియోస్ మనకు చాలా ఉన్నాయి. జామెట్రీకి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ టాపిక్ వీడియో ఉంది. జామెట్రీకి టెట్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి జామెట్రీకి. మీరు జామెట్రీలో కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ కూడా జామెట్రీకి పార్ట్ 1లో క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన, పార్ట్ 2లో 12 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. మీరు వీడియో మీకు బాగా నచ్చినట్లయితే, మీకు యూజ్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 5th క్వశ్చన్ చూడండి. ఒక 5th క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ an arc subtends an angle of 130 degrees at the center. What is the angle subtended by the same arc at any point on the remaining part of the circle? ఓ కేంద్రంగా ఉన్న ఒక వృత్తంలో ఒక చాపం కేంద్రం వద్ద 130 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. అదే చాపం వృత్తం యొక్క మిగిలిన భాగంలో ఏదేని బిందువు వద్ద చేసే కోణం ఎంత? ఇది కూడా కొద్దిగా డిఫికల్టీ క్వశ్చనే, కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్. ఒకసారి చూద్దాం మనం. సర్కిల్ ఒకసారి గీసుకున్నట్టయితే సర్కిల్ సెంటర్ ఒక దగ్గర ఎంత చేస్తుంది? 130 డిగ్రీస్ కోణం చేస్తుందంట. రైట్. ఇది ఏఓ బి ఎంత చేస్తుంది? ఇక్కడ 130 డిగ్రీస్ కోణం చేస్తుంది. రైట్. ఇది ఫస్ట్ ఇచ్చింది. అదే చాపం వృత్తం యొక్క మిగిలిన భాగంలో ఏదేని బిందువు వద్ద చేసే కోణం ఎంత? ఇక్కడ ఎక్కడో ఏదేని బిందువు వద్ద చేసే కోణం, ఇక్కడ ఈ మిగిలిన చాపంలో ఏదేని బిందువు వద్ద అంటే ఇలా ఏదేని బిందువు వద్ద చేసే కోణం ఎంత అంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు? ఇందులో హాఫ్ వస్తుంది. 130లో హాఫ్ వస్తుంది. 130లో హాఫ్ వస్తుంది. సో 130లో హాఫ్ ఎంత మరి మనకు? 65. 2 6 12, 120, 2 5 10. ఓకే, 65. ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద 65. అంటే ఓ వద్ద చేసే వృత్త కేంద్రం దాంట్లో హాఫ్ ఉంటుంది, దాంట్లో హాఫ్ వస్తుంది. సో ఇక్కడ ఇది 65 ఇస్ ద రైట్ ఆన్సర్. అదే చాపం మిగిలిన వృత్త భాగంలో ఏదేని బిందువు వద్ద చేసేటటువంటి కోణం మనకు 65 డిగ్రీస్ వస్తుంది. ఒక బహుముఖి 7 ముఖాలు మరియు చూడండి ఇక్కడ ఏ పాలీహెడ్రాన్ హ్యాస్ 7 ఫేసెస్ అండ్ 10 వర్టిసెస్ యూజింగ్ ఐలర్ ఫార్ములా డిటర్మైన్ హౌ మెనీ ఎడ్జెస్ ఇట్ హ్యాస్. ఒక బహుముఖి 7 ముఖాలు మరియు 10 శీర్షాలు ఉన్నాయి. ఐలర్ సూత్రాన్ని ఉపయోగించి దానికి ఎన్ని అంచులు ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమంటారు. మనకు ఐలర్ ఫార్ములా తెలుసు. ముఖాలు ఫేసెస్ ఎఫ్ ప్లస్ శీర్షాలు వర్టిసెస్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెస్ ప్లస్ 2. ఇది ఐలర్ ఫార్ములా. దేనికైనా ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెస్ ప్లస్ 2. సో ఫేసెస్ ఇచ్చిండు మనకి, ఎన్ని ఇచ్చిండు? 10 ఇచ్చిండు, 7 ఇచ్చిండు. ఫేసెస్ మనకు ఫేసెస్ 7 ఇచ్చిండు ప్లస్ వర్టిసెస్
10 ఇచ్చిండు, ఎడ్జెస్ ఇవ్వలేదు, +2 ఇచ్చిండు. ఇక్కడ 17 ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెస్ +2. ఎడ్జెస్కి ఎంత యాడ్ చేస్తే 17 అయితే 15, లేకపోతే 2 ఇటు వస్తే 17 - 2 ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెస్. ఎడ్జెస్ ఎంత 15 ఎడ్జెస్ ఉంటాయి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే మరి మనం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఒక లంబకోణ త్రిభుజంలో లంబంగా ఉండే 2 భుజాల పొడవుల నిష్పత్తులు ఇచ్చిండు. దానికి కారణం ఏంటి? ఇక్కడ నిష్పత్తి ఇచ్చిండు, కారణం ఇచ్చిండు 25 అని. అయితే ఆ భుజం యొక్క చుట్టుకొలత ఎంత అంటుండు. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మరి? ఇప్పుడు భుజాలు ఎంత వస్తాయి? నిష్పత్తి ఇచ్చిండు, ఒక భుజాల పొడవు లంబకోణ త్రిభుజం అంటుండు. లంబకోణ త్రిభుజం అన్నప్పుడు మనం ఒకసారి లంబకోణ త్రిభుజం గీసుకుంటే కారణం 25 ఇచ్చిండు, కారణం 25 ఇచ్చిండు, నిష్పత్తులు ఇచ్చిండు, ఒకటి 3 ఇచ్చిండు, ఒకటి 4 ఇచ్చిండు, నిష్పత్తులు ఇచ్చిండు. మన నిష్పత్తులు ఇచ్చినప్పుడు ఎట్లా చేస్తాం మరి? ఈ భుజాల పొడవులు ఎట్లా వస్తాయి మనకు? భుజాల పొడవులు ఎట్లా వస్తాయి? పైథాగరస్ థీరం మనం అప్లై చేయాలి. పైథాగరస్ థీరం ఏంటి మనకు? పైథాగరస్ థీరము ట్రిప్లెట్స్ ఏంటి? 3, 4, 5 పైథాగరన్ ట్రిప్లెట్స్. ఇవి పైథాగరన్ ట్రిప్లెట్స్లో ఇక్కడ 5కి ఎంత మల్టిప్లై చేస్తే 5 వస్తుంది మనకు? ఇంటూ 5 చేస్తే 25 వస్తుంది. ఇక్కడ 4 కూడా ఇంటూ 5 చేయాలి 20, 3 కూడా ఇంటూ 5 చేయాలి 15. ఇవి పైథాగరన్ ట్రిప్లెట్స్. మనం ఇవి 15, 20, 25 అనేటివి పైథాగరన్ ట్రిప్లెట్స్. పైథాగరన్ ట్రిప్లెట్స్ ఏవైతే ఉంటాయో, పైథాగరస్ త్రికాలు ఏవైతే ఉంటాయో వాటి మల్టిపుల్స్ కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. అంటే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనం ఎందుకు 5తో మల్టిప్లై చేసినామంటే దానికి కారణం 25 ఇచ్చింది కాబట్టి, ఇక్కడ మనకు పైథాగరన్ ట్రిప్లెట్స్ తీసుకున్నాం. మినిమం పైథాగరన్ 3, 4, 5 తీసుకున్నాం. 5కి 5 మల్టిప్లై చేస్తే 25 వచ్చింది. ఇట్లా 4కు 3కి కూడా 5 మల్టిప్లై 15, 20, 20. ఇవి భుజాలు. ఇప్పుడు దీని చుట్టుకొలత ఎంత మరి? 50, 30, 35, 50, 60 వస్తుంది మనకు. అన్ని యాడ్ చేస్తే 60 వస్తుంది. ఇదేమో 15, ఇది 20. మొత్తం చుట్టుకొలత అంటే అన్ని భుజాలు యాడ్ చేస్తే మనకు 60 సెంటీమీటర్స్ వస్తుంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో కోఆర్డినేట్ జ్యామితిలో బిందువులు ఇచ్చిండు, వాటి మధ్య దూరం కనుక్కున్నాడు. బిందువుల మధ్య దూరం ఫార్ములా సింపుల్, అది x2 - x1 y2 - y1, x1 y1 రాసుకొని x2 y2 రాసుకుంటే అండ్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ బిందువుల మధ్య దూరం x నిరూపకాల భేదం యొక్క వర్గం మరియు y నిరూపకాల భేదం యొక్క వర్గం చేసేస్తే మనకు బిందువుల మధ్య దూరం వస్తుంది. x2 - x1 ఎక్కడ ఉంది? x2 7 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 1 ఇంటూ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ వస్తుంది 3 స్క్వేర్ 1 మైనస్ ఆఫ్ -3 +3. ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అండర్ రూట్. 3 స్క్వేర్ అంటే మనకు 9 వస్తుంది, 4 స్క్వేర్ అంటే 16 వస్తుంది అండర్ రూట్ ఆఫ్ 25. సో ప్లస్ ఆర్ మైనస్ 5 రాస్తాం, మైనస్ కన్సిడర్ చేయం. 5 యూనిట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ చూడండి, ఒక క్రమ షడ్భుజ యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత? భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే దానికి ఎన్ని భుజాలు ఉంటే అదే నెంబర్ వస్తుంది. భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే మళ్ళీ సేమ్ యథాస్థితికి రావడానికి ఎన్ని టైమ్స్ మనం రొటేట్ చేస్తాం, అంటే వర్టెక్స్ నుంచి ఎన్ని టైమ్స్ రొటేట్ చేస్తాం అనేది భ్రమణ సౌష్ఠవ పరిమాణాన్ని సూచిస్తుంది. సపోజ్ ఉదాహరణకు మనం సమబాహు త్రిభుజం తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ సమబాహు త్రిభుజాన్ని రొటేట్ చేసేటప్పుడు మళ్ళీ ఈ ఈ పొజిషన్లోకి రావాలంటే ఇది ఏ నుంచి ఏబిసి, ఏ నుంచి బికి ఒకసారి వస్తుంది, బి నుంచి సికి రెండోసారి వస్తుంది, మళ్ళీ సి నుంచి ఏకి పోవాలంటే మూడోసారి వెళ్ళిపోతుంది. సో దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 3. అదేవిధంగా ఇది ఏంటిది? రెగ్యులర్ పాలిగాన్, అన్ని రెగ్యులర్ ఎగ్జాగాన్ ఇచ్చింది ఇక్కడ మనకు. ఎగ్జాగాన్ అంటే ఎన్ని ఉంటాయి మనకు? 6 ఉంటాయి.
షడ్భుజి 6 భుజాలు ఉంటాయి కాబట్టి 6 ఆన్సర్ దానికి. సో ఎన్ని భుజాలు ఉంటే క్రమ బహుభుజిలో ఎన్ని భుజాలు ఉంటే అన్ని భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంతే వస్తుంది. రెండు సరళ రేఖలు ఒకదానికొకటి ఖండించుకున్నాయి. ఒక శీర్షాభిముఖ కోణం 40 అయితే దాని సరళ రేఖపై ఉన్న ఆసన్న కోణం ఎంత? టూ స్ట్రేట్ లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. If one of the vertically opposite angle is 40 degrees, what is the measure of its adjacent angle on the straight line? ఒక్కసారి మనం చూసినట్లయితే రెండు సరళ రేఖలు ఒకదానికొకటి ఖండించుకుంటున్నాయి అంటుంది కాబట్టి మనం రెండు సరళ రేఖలు ఖండించుకునే సరళ రేఖలు గీసేస్తే ఇక్కడ 40 డిగ్రీస్ అనుకోండి, ఇది కూడా 40 డిగ్రీస్. శీర్షాభిముఖ కోణాలు సమానమైతే శీర్షాభిముఖ కోణం 40 డిగ్రీస్ అయితే సరే ఆసన్న కోణం ఇక్కడ ఉన్న కోణం ఎంత అంటుండు. తెలిసిపోయింది, మొత్తం సరళ కోణం కావాలి. సంపూరకాలు రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఆసన్న కోణాలు సంపూరకాలు. ఆసన్న కోణాలు సంపూరకాలు, శీర్షాభిముఖ కోణాలు సమానం. సో ఆసన కోణాలు సంపూరకాలు కాబట్టి ఇది 40 ఉంటే ఇది ఎంత ఉండాలి? ఇది 140 ఉండాలి. రెండు 180 కావాలి కదా, ఇది కూడా 140 వస్తుంది. టోటల్ 360 అయిపోతుంది. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు వాటి ఆసన్న కోణాలు సమానం, ఆసన్న కోణాలు సంపూరకాలు, ఎదురెదురు కోణాలు శీర్షాభిముఖ కోణాలు సమానం. సో నెక్స్ట్, హౌ మెనీ లైన్స్ ఆఫ్ సిమెట్రీ డస్ ఎ రెక్టాంగిల్ హ్యావ్? ఒక సాధారణ దీర్ఘచతురస్రానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? మనం దీర్ఘచతురస్రం యొక్క సౌష్ఠవ రేఖలు ఆల్రెడీ చెప్పుకున్నాము. దీర్ఘచతురస్రానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? హారిజాంటల్ లైన్ ఒకటి వస్తుంది, వర్టికల్ లైన్ ఒకటి వస్తుంది, అంతే, ఇంకేం రావు. మధ్యలోంచి డయాగ్నల్ లైన్స్ కావు కాబట్టి రెండే ఉంటాయి. దీర్ఘచతురస్రానికి సౌష్ఠవ రేఖలు రెండే ఉంటాయి. సమబాహు త్రిభుజానికి 3 ఉంటాయి, చతురస్రానికి 4 ఉంటాయి, విషమబాహు త్రిభుజానికి 0, సమద్విబాహు త్రిభుజానికి 1 వస్తుంది. సో ఇది సౌష్ఠవ రేఖలో ఉన్నటువంటి దీర్ఘచతురస్రానికి 2 ఉంటాయి. సమాంతర చతుర్భుజానికి 0, రాంబస్కు కూడా 2 ఉంటాయి, చతురస్రానికి మాత్రమే 4 ఉంటాయి సౌష్ఠవ రేఖలు. ఇక్కడ చూడండి, ఈ క్రింది వాటిలో ఏది సాధారణ సమాంతర చతుర్భుజం యొక్క సరైన లక్షణం కాదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రూ ప్రాపర్టీ ఆఫ్ ఏ జనరల్ ప్యారలోగ్రామ్? అభిముఖ భుజాలు సమానం. ప్యారలోగ్రామ్ అంటే మనకు తెలుసు, మనం ప్యారలోగ్రామ్ ఎట్లా డ్రా చేస్తాం? ఇది ప్యారలోగ్రామ్. అభిముఖ భుజాలు సమానం, రైట్. అభిముఖ భుజాలు సమానం, ఎదురెదురు భుజాలు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, రైట్. కర్ణాలు సమానం అంటుండు, ఇది మీకు తెలియకపోతే నెక్స్ట్కి వచ్చేసేయండి. అభిముఖ కోణాలు సమానం, ఎదురెదురు కోణాలు సమానమేనా? రైట్, సమానమే. ఆసన్న కోణాలు మొత్తం 180, ఎస్. అన్నిట్లలో సమాంతర చతుర్భుజం కానీ, రాంబస్ కానీ, దీర్ఘచతురస్రం కానీ, చతురస్రం కానీ ఆసన్న కోణాలు సంపూరకాలు అంటే 180, ఇది కూడా రైటే. ఇక కర్ణాలు ఈ 3 రైట్ అయినాయి కాబట్టి ఇది మీరు కర్ణాలు సమానం కాదా డైలమాలో ఉంటే మిగతా చూసుకొని ఎలిమినేషన్ మెథడ్లో చేయొచ్చు. కాబట్టి సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానంగా ఉండవు, రాంబస్లో ఉండవు, దీర్ఘచతురస్రంలో ఉంటాయి, చతురస్రంలో ఉంటాయి. సో మీకు ఒక 12 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మిత్రులకు మీకు ఉపయోగపడిందంటే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, వారికి కూడా ఉపయోగపడుతుందేమో చూడండి. మీరు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.